ఈ మాట కా మాట ఉమ్, రేవంత్ రెడ్డి తెలంగాణ వాణి వినిపించిన తెలుగుదేశంలో ఉన్నారు. ఆ, తెలుగుదేశంలో ఉన్నారు. టీఆర్ఎస్లో ప్రారంభమై రాజకీయ జీవితం తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం అప్పుడు. ఉమ్, తెలుగుదేశం పార్టీని ప్రజలు ఒక రకంగా ఇబ్బందులకు నెడుతున్నారు ఆ టైంలో. ఆ. మరి ఆయననే ముఖ్యమంత్రి చేశారు కదా ఇప్పుడు. అన్న, నేను మీకు ఒక విషయం చెప్తా బుచ్చన్న. మీరు ఒక మాట అన్నారు, తెలుగుదేశంలో ఉండి తెలంగాణ వాణి వినిపించలేదు రేవంత్ రెడ్డి. తెలంగాణలో మీద తుపాకీ పట్టిండు అన్న. మీరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఊరంతా ఒక దిక్కుంటే ఊసుగాన్లోడు ఇంకో దిక్కుంటున్నట్టు, ఉల్లిగడ్డ ఇంకో దిక్కుంటారు అంటారు చూడు సామెత. తెలంగాణ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మా తెలంగాణను ఆగం చేసిన, వాళ్ళు తెలంగాణ తెలుగుదేశం పొమ్మంటే అన్నారు కదా అప్పట్లో. పోవెందుకు, మా ఎంకన్న పాట రాసిండు, పొమ్మంటే పోవెందుకు పోరా ఓ ఆంధ్రోడా అంటే నావే బతకనీచి వచ్చినోని బాయి బాయిగా దూత్తం, దోసుకోన వచ్చినోరా దోసుకోరా నీ తవ్వ అని చెప్పేసి. తెలంగాణ నీళ్ళను నువ్వే తీసుకుపోతావు, తెలంగాణ నిధులను తీసుకుపోయినావు, తెలంగాణ సర్వస్వాన్ని దోపిడీ చేసి పోతా ఉన్నటువంటి క్రమములో నువ్వు వద్దని అనుకున్నప్పుడు ఎవరికి ఎవరికి కాళ్ళ కింద చెప్పులాగా పనిచేసాడు చంద్రబాబు. తెలంగాణ ఉద్యమంలో ముళ్ళు గుచ్చొద్దు, రాయి నాకు రాయి పడొద్దు, కంట్లో నలుసు పడొద్దు అన్నటువంటి కాపలలాగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు రేవంత్ రెడ్డి అన్న. చంద్రబాబు నాయుడికి, మీకు కుల్ల ఇంకొక మోటు భాషలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడికి కాపల కుక్కలాగా పనిచేసిన. గుర్తుపెట్టుకో, మనం ఏమంటే వేటకు పోయినామనుకో ముందు ఏం చేద్దాం, కుక్కలం పంపుతాం. ఈయన కరీంనగర్ వస్తూ ఉంటే తెలంగాణ ఇవ్వకుండా నువ్వు ఎట్లా వస్తావని చెప్పేసేసి అప్పుడు మా రామలింగన్న బతికుండే మొత్తం ఊర్లన్నీ తటారబట్టి రోడ్డు మీదకి వస్తే కరీంనగర్ సభకు మీరు చూడండి, క్లిప్ వేయండి, తీయండి, యూట్యూబ్లో ఉంటే తీయండి. తుపాకీ పట్టుకొని చంద్రబాబుని బరాబర తీసుకొస్తా అని చెప్పి జీపు ముంగట సేవకులాగా బండ్రోతులాగా ఎవరు ఊరికిరన్నా రేవంత్ రెడ్డి. ఎన్నడన్నా రేవంత్ రెడ్డి మీకు ఒక్కటి చెప్తా ఉన్నా, ఎన్నడన్నా జై తెలంగాణ అన్నాడా? టుడే నౌ స్టిల్ ఎన్నడన్నా జై తెలంగాణ అన్నాడా? అయితే నేను నా ప్రశ్న ఏమిటంటే ఇక్కడ ఆనాడు నాగం జనార్దన్ రెడ్డి, దేవేంద్ర గౌడ్, రేవంత్ రెడ్డి, ఎల్ రమణ, రేవూరి ప్రకాష్ రెడ్డి, మన ఎర్రబెల్లి దయాకర్ రావు, చాలా కొంతమంది ఆ రోజు తెలంగాణ తెలుగుదేశం అన్న మాట వాస్తవం కాదా? తెలంగాణ వాస్తవమా కాదా? నువ్వు తెలంగాణ ఒకటి వాళ్ళు అన్నారా లేదు? ఇది ఎక్కువనే అర్థం. తెలంగాణ తెలుగుదేశం అనేది ప్రజల్లో, ఇంట్లో పోయిన తర్వాత మనది ఒకటే దేశం అనేది లోపల. కాబట్టి ప్రజలు వాళ్ళు స్వీకరించలే. ఎవడు రాజీనామా చేసిండు? స్వీకరించలేదు. అన్న నేను ఆ రోజు చాలా మంది ఉన్నారు, నేను కూడా ఇదే చెప్తా ఉన్నా. ఇక్కడ కన్ఫ్యూజ్ ఉండొద్దు బుచ్చన్న. తెలంగాణ తెలుగుదేశం అనేది అరే జనం బయటకు పోతే రాళ్ళు ఇసురుతురు, చెప్పులతో కొడుతురు, చీపులతో కొడుతుండ్రు, మీరు తెలంగాణలో కదరా బై, మీరు పోయి అనుర్రి, మీ వెనుక నేను వస్తా అన్నాడు తప్ప ఏ ఒక్కడన్నా కేసీఆర్ 4 సార్లు రాజీనామా చేశారు. అప్పుడున్నటువంటి ఎన్నిసార్లు రాజీనామా చేస్తే ఏ ఒక్కడన్నా చంద్రబాబు నాయుడా ఇలా ప్రజలందరూ కోరుకుంటారు నువ్వు తెలంగాణ అని, నేను లేకుంటే నేను రాజీనామా చేస్తాను అన్నాడు ఎవడన్నా ఉన్నాడా? ఇంకా మీకు చెప్పాలి, ఇక్కడ చివరికి ఎంత దూరం పోయింది తెలంగాణ వాదాన్ని. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాదాన్ని కూడా చంపడానికి కోసము చంద్రబాబు ఆంధ్ర నుంచి కుట్ర చేసి నోటుకు ఎమ్మెల్సీ కానియొద్దు, తెలంగాణ పార్టీ ఏర్పడిన తర్వాత కూడా మొత్తం ఇది సాగనీయద్దని చెప్పేసి పైసలు వంచితే సంచులు పట్టుకొని నోట్ల కట్టలతో పోయి అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ల దొంగగా దొరకలేదు రేవంత్ రెడ్డి. ఇదన్నీ వాస్తవాలు కదా. నేను నా విమర్శ కదా, ఇది కళ్ళముగట కనబడ్డది కదా. మరి అట్లాంటి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కలాగా పనిచేసినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద ఎందుకు ప్రేమ ఉంటది అని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రిని అంత మాట అంటారా? అనొచ్చు అన్న, తప్పే ఉన్నది. ఆయన మాట్లాడుతున్న భాషకు నేనేం చెప్తున్నా, కుక్క కాటుకు చెప్పు దెబ్బలే ఉంటాయి, వేరే ఉండయి. ఆయన ఏం భాష మాట్లాడిండు? మీరు అన్న మాట్లాడారు. ఇలా ముఖ్యమంత్రి మేము గౌరవిస్తామన్నా, చదువుకున్నాం, కానీ నిన్ను బట్టి కదా మేము గౌరవించుకునేది. మొన్న ఏం మాట్లాడుతున్నావు, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా, నీ అంతు చూస్తా, అరే నీ జాతి ఎవనివిరా, ఇది మాట్లాడొచ్చునా ఒక ముఖ్యమంత్రి గారు? ఎస్, నువ్వే నేర్పుతున్నావు అన్నా. మేమంతా నువ్వు మా పాలితును కదా, నువ్వు మా ముఖ్యమంత్రి, మనం పరిపాలించేటోడు అయ్యా, నువ్వు ఎట్లా మాట్లాడితే గట్టనే మాట్లాడతావు, నువ్వేం చెప్తే గదే వింటాం, మేము గట్టనే మాట్లాడతాం. నువ్వు కదా మార్చుకోవాల్సింది. నేను నా ప్రశ్న ఏమిటంటే ఇక్కడ వారు తెలంగాణ తెలుగుదేశం పెట్టుకున్న ప్రజలు విశ్వసించలేదు, తెలంగాణ ప్రజలు నమ్మలేదు. కానీ ఆ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసిండ్రు కదా, ఎక్కడ పొరపాటు? ఇప్పుడు అది దీన్ని మీరేమో పొరపాటు మీరు అంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు, మేము ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాము, మేము ఓట్లు గెలిపి ప్రజలు అంటున్నారు కాబట్టి ఎందుకు జరిగినట్లు ఆ పరిణామం? నేను ఒకటి కింద గుర్తు చేసిన బుచ్చన్న మీకు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉండడంతో అనేకమైనటువంటి కలబొలి మాటలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, అది కావచ్చు, మనుషుల మీద సాజి. ఇప్పుడు నేను ఓడిపోయినా కదా బుచ్చన్న, మీరు ఎవరైనా పంపుకోండి, నేను ఏడికైనా పోతే మీద వాడు ఏడుతురు చుట్టాలేక, అయ్యో బిడ్డ గిట్లా అవుతుందని ఎరకలేక బిడ్డ, మళ్ళీ నువ్వే వస్తావు బిడ్డ, అబ్బో నువ్వే మస్తావు బిడ్డ, అయ్యో బిడ్డ,
నేను ఏమంటానంటే తెలంగాణలోకి ఒకసారి ఇక్కడ చూద్దాము. మానకొండూరులోనా ఏ ఊరు పోయినా? మానకొండూరులోనైనా ఎక్కడైనా కూడా మీరు ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే బిడ్డ, ఎంత చక్కగా ఉండే బిడ్డ అనేది కనబడుతుంది అన్న. పని చేసినాం కదా. ఇప్పుడు బుచ్చన్న తెలంగాణ మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోండి. నువ్వు కూడా ఒక మాట అన్నావు, రజతోలు జరుపుకున్న 100% అన్న. 100 సంవత్సరాల నుంచి కొట్లాడితే కూడా ఏ ఏ ఉద్యమం కూడా ఈ తెలంగాణ నేల మీద విజయం సాధించలేదు, గుర్తుపెట్టుకోండి. మీరు భాష ఇప్పుడు అప్పుడు చూసినప్పుడు ఆంధ్ర తెలంగాణ మహాసభలు కావచ్చు, అస్తిత్వ పోరాటాలు కావచ్చు, ఏది కూడా కాలే. 80 సంవత్సరాల తర్వాత ఒక 20 సంవత్సరాలు తెలంగాణ 14 సంవత్సరాల పోరాటాన్ని మొదలుపెట్టి విజయాన్ని సాధించింది కదా అన్న. విజయం సాధించినాడు కదా కేసీఆర్. వచ్చిన తర్వాత ఊకున్నామా? ఒక భగవద్గీత లాగా తెలంగాణ టైం టేబుల్ ముంగట పెట్టుకొని అన్నీ ఒక్కొక్కటి. ఇప్పుడు మీరన్న తలాపున పారుతుంది గోదావరి, మా చేను మా శిలక ఎడారని మనమే పాడవానం. ఈ గోదావరి దుఃఖం తీరాలని అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాము. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడిగొంతులు ఆరిపోయాయని పాడవాడినందుకు మిషన్ భగీరథ తీసుకొచ్చినాం. చెట్టు మీద పిట్టలెగురు, సేద బాయిలో ఊటలెగురు, పచ్చపచ్చ నువ్వులు పలు రాలిదే అనేదానికి చెరువుల కాకతీయ మిషన్ ద్వారా మిషన్లు అవి తీసుకొచ్చినాం. చెరువుల నిండా నీళ్లు నింపినాం, దాని నిండా చేపలు నింపినాం, పచ్చని చెట్లు పెట్టినాము, పల్లె పల్లెకు ప్రగతి హారాలు తీసుకొచ్చినాము. అరే మీకు మామూలు కాదు కదా అన్న. ఒక 10 సంవత్సరాలు ఎందుకు వెయ్యలేదని మీరు ఎట్లా అంటారు అన్న? ఓడిపోయారుగా మీరు. అన్న ఓటమి అనేది దయచేసి నేను మళ్ళీ చెప్తాను. మీరు 2 సార్లు గెలిచారు ఏంటంటే అన్న. మీరు అన్ని బాగానే చెప్తారు కానీ అసలు మీ లోపం ఏదో మీరు గుర్తించారు ఇప్పటికే. డెఫినెట్ గా అన్న, గుర్తించలేదు. నువ్వు ఎట్లా అనుకుంటావు మీరు? అన్న? మేము పై నుంచి కింద వరకు ఇదే ఉంది. లేదు అన్న, నేను ఏం చెప్తున్నా, నేను 2 సంవత్సరాలు టీఆర్ఎస్ చేయలేదని ఎవరు అనట్లేదు. టీఆర్ఎస్ అనేది కేసీఆర్ తెలంగాణకు ఏం చేసినా ఎవరు అంటలేరు. మాకు నష్టం జరిగింది. మా సార్ దగ్గర ఎట్లా నష్టం జరిగింది అని అంటే, తెలంగాణ ఏర్పడ్డది కదా అని చెప్పేసి అవసరం లేని వాళ్ళని కూడా మనం తెలంగాణ కలుపుకోవడాన్ని, తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళను తెలంగాణ పార్టీలోకి తీసుకోవడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేదన్న. ఫస్ట్ నంబర్ 1 అక్కడ మొదలైంది. ఎవడైతే తెలంగాణ ఉద్యమం మీద రాళ్ళేసిండో వాళ్ళని సార్ పార్టీలోకి తీసుకొని వాళ్ళకు పదవులు ఇవ్వడంతో తెలంగాణ కోసం కొట్లాడినోడు అట్టయిపోయిండు. ఇప్పుడు నేనున్నా అన్న, ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ రాజీనామా చేసిన, నన్ను సస్పెండ్ అయిన ఏకైక ఉద్యోగి రసమే. మళ్ళీ వీడితా తెలంగాణ ఉద్యమ పోరాటంలో కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి ఒక ప్రభుత్వ ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన ఏకైక వ్యక్తి నంబర్ 1. ఇది ఎవరికి తెలియని విషయం. నేను మొదటిసారి లేదన్నాక నేను సార్ దగ్గర పోయినా. సార్ అప్పటికి పోతే ఇక ఇత్తలేడు. రెండే సార్ నాకు కష్టమైతే కదా అని ఎంతో కష్టపడి టీచర్ అయినా సార్ మా ఊళ్ళో నేనే సార్ మాది కుటుంబంలో పుట్టి చదువుకొని నేను గింత చేసుకొని టీచర్ అయినంటే రసమై తెలంగాణ వస్తుంది, భయపడతామా గట్లా పోతే వంతి అని అన్నాడు. ఏ సంవత్సరం ఇది? 2004 సస్పెండ్ అయ్యావా? హరీష్ అన్న ఉప ఎన్నికలు జరిగినాయి కదా మంత్రి అయినాక, సిద్దిపేటలో ధూమ్ధాం పెట్టినా కదా, ప్రోగ్రామ్ చేసిన. అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం నుంచి పరిశీలనకు వచ్చి, వైఎస్ కాదే అప్పటికి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి. ఇంకా మీకు విషయం చెప్పాలి, ఈయన తెలుగుదేశం తరపున వచ్చిండు. ఈయన అప్పుడు బాబు వచ్చి వీళ్ళంతా తెలుగుదేశం నుంచి వచ్చిండు. రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. నేను విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇంకా వీళ్ళకి మంత్రివర్గంలో వీళ్ళందరూ భాగస్వాములు. అప్పటికి ఇంకా పోయిన తర్వాత ఈయన కంప్లైంట్ ఇచ్చినాడు, తలసాని ఇచ్చినాడు. ఈయన ఉపాధ్యాయుడు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు. ఈ తెలంగాణ ఎన్నికల కోసం కోడొచ్చి పాటలు పాడినంటే వాడు ఆయన తెల్లారి సస్పెండ్ చేసిరు. నన్ను సస్పెండ్ చేయించినటువంటి తలసాని వచ్చి మంత్రి అయింది. ఇలా నేను ఎమ్మెల్యేగా ఇలా వాడు ముంగట అన్ని విషయం. అంటే ఇట్లా చూసిన తర్వాత జనానికి ఇది నచ్చలే. నేను ఈ అమ్మాయి వీళ్ళంతా తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు. నేను గీలం సార్ తీసుకున్నాడని కొంచెం మెల్లగా దూరమైనారు. దాని తర్వాత ఇక అనేక పరిణామాలు మీకు తెలుసు. మావి కొన్ని జరిగినాయి. వాస్తవంగా మంచిగా ఉన్నాం, స్టాండ్ ఉన్నాం. 2014లో బ్రహ్మాండం గెలిచాం. 2018లో కూడా ఎదురే లేదు మనకు. అప్పటికన్నా 23కి వచ్చేసరికి ఎందుకో చాలా పరిణామాలు జరిగినాయి అన్న. దాన్ని నేను 100% నేను ఒప్పుకుంటా. అధిష్టానము, నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ తెలంగాణకు ఏమి చేయలేదు ఎవ్వరు అనలేదు. నువ్వు ఊరికి నడిచిపోతూ ఏ ఊరికి వెళ్ళినా సరే చెరువులో నీళ్లు కనిపిస్తాయి. అవునన్న, ఊరు మారింది కనిపిస్తుంది. ఇక ఇందులో సందేహమే లేదు. ఎందుకు ఓడిపోయినరో మీరు ఆత్మవిమర్శ చేసుకున్నారా? 100% అన్న నేనే చెప్తున్నా కదా. మేము కొన్ని చేయాల్సినవి కాదు, కొన్ని చేయడంతో అవి వికటించినాయి. సారు మంచి ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్న అక్కడికి, కానీ జనం దాన్ని స్వీకరించలేదు. అయ్యో ఇట్లా కాదు, కేసీఆర్ గిట్ల ఉండేటో కాదు కదా, కేసీఆర్ వీళ్ళు ఎందుకు తీసుకున్నాడు, కేసీఆర్ వాళ్ళని ఎందుకు తీసుకున్నాడు, కేసీఆర్ ఇది ఇంకా అనేక స్కీములు కూడా కొన్ని సంక్షేమ పథకాలు కూడా దెబ్బ కొట్టినాయి. కాబట్టి ఇట్లా కాదు, ఒకసారి చూద్దాము ఒకేసారి అనేది అనేకమైన. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, నీలం సంజీవ్ రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఒక వర్గం పరిపాలించింది. దాన్ని క్యాచ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. గ్రామాలలోకి వెళ్ళి వీళ్ళంతా అని ఇది కూడా క్యాచ్ చేసి గ్రామాలల్లో ఒక రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఇక ఏది ఏమైతుంది ఒకసారి చూద్దాం అనేది మాత్రం, ఒక మార్పు చూద్దామనే దాకా తీసుకురాగలిగిరన్న. ఆ మార్పు జనాన్ని కోరుకున్నారు. ఎస్, తప్పకుండా మేము ఏవేవైతే పోగొట్టుకున్నామో మేము కూడా రియలైజ్ అవుతున్నాడు కదా, సార్ కూడా రియలైజ్ అవుతున్నాడు. అవును, మనం ఇది చేయాల్సింది కాదు, మనం మంచిగా పోయినా కూడా ఇది మనకు ఫలితాన్ని ఇవ్వలేదు, కాబట్టి దాన్ని మనం వెనకకు తీసుకుందాం. ఎస్, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో పార్టీ కూడా ఉన్నది, దానికి అనుకూలంగా కూడా ముందుకు పోతున్నది. ఇప్పుడు రజతోత్సవాల సందర్భంగా
అంటే బయట ఉన్న ఇంకో చర్చ, Hmm. వీళ్ళకేం తక్కువ, రిచెస్ట్ పార్టీ ఇది, 1000 కోట్లు, ఎస్ 1000 కోట్లే కదా, Hmm. 1000 కోట్లు ఉన్నట్టు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు ముగింపు అంటే ఉత్సవాలు? ఇంకోటి అన్న ముగింపు ఉత్సవాలు ఏం లేదన్న. ఫస్ట్ మనము ప్రారంభించుకున్న వరంగల్లో అవును. ఇక రేపు ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి కోసము దీన్ని బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ గారి అధ్యక్షన సమావేశం జరుగుతూ ఉన్నది. అంటే మళ్ళీ ఒక పునర్ తెలంగాణ ఇప్పుడు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మన జగిత్యాలలో పునరీకరణ, పునరుజ్జీవం. ఎస్ 100%. అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నారు జనాలు, తెరలైపోతున్న తెలంగాణని మీరు చూడండి. 2 సంవత్సరాల కాలంలో మీరు ఎవరన్నా కదిలించండి బుచ్చన్న. నేను ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానో ఓ రసమై బాలకృష్ణ ఇట్లా కూడా నేను చెప్పట్లేదు. దయచేసి మీరు ఇంత సమాజాన్ని చూసి తెలంగాణ ఉద్యమంలో కూడా మీ పాత్ర కూడా ఉన్నది. మీరు ఎవరినైనా కదిలించండి, ఏం చెప్తారో వినండి. పల్లెలు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఇలా అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. మక్కలు కొంటలేరన్న. మక్కలు 40 క్వింటాలు పండితే 25 కొన్న తర్వాత మేము కొనమన్నది కేంద్ర ప్రభుత్వం. మేము 1000 టన్నులు మాత్రమే కొంటాం, మిగతా స్టేట్ గవర్నమెంట్ కొనమన్నది. ఇప్పటి వరకు కొంటలేరు, బయట పడబోతున్నారు. ఇప్పుడు తమ్మింగ్ తీసుకొచ్చినారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అమెరికాలో ఉన్నావు, ఓ 50 ఎకరాలు ఇడ నీకున్నాయి, నాకు బుచ్చన్న కౌలుకి ఇచ్చిపోయినాడు. ఇప్పుడు ఇవి కొనాలంటే అమెరికా నుంచి ఆయన వచ్చి తమ్మింగ్ పెట్టాలి. ఇడ గోనె సంచులు ఇవ్వాలంటే తమ్మింగ్ పెట్టాలి. ఈ గోనె సంచులు, ఈ తమ్మింగ్ మతలబ్ ఏంది? నువ్వు కొనే దమ్ము లేదు కాబట్టి నీ వాడు అమెరికాలో రాడని నువ్వు బయట అమ్ముకోవాలి దళారులకు. ఇంత కుట్ర జరుగుతూ ఉంటే రైతులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇవాళ కళ్ళ ఎండల మాడిపోతూ ఉన్నారన్న. ఇట్లాంటి దుఃఖంలో ఏం ఆగమైపోయినాం సార్ అని మళ్ళీ సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలలో కేసీఆరే కావాలంటున్నారని ఎందుకు పాటలు వస్తున్నాయి? మన జగిత్యాల సభ పెడితే మీరు చూడండి, జగిత్యాలలో ఉన్న ప్రతి కార్నర్ దగ్గర 5000 10,000 మంది ఎల్ఈడీలు పెట్టుకొని ఉన్నారు. ఆడ జాగా జాలకుంటే ఎక్కడ పడతాడు ఎల్ఈడీలు పెట్టుకొని జాతరలాగా. అదే సేమ్ టైంలో మన సార్ కూడా పెట్టింది కదా, మన రేవంత్ రెడ్డి సార్, అదే రోజు పెట్టాలి, అదే టైంకి పెట్టాలని భూపాలపల్లిలో ఇక మహిళా సంఘాలు ఉన్నాయి కదా, ఏటీఎం లాగా సావులకు వాళ్ళే, పెళ్లిలకు గవ్వే చీరలు అమ్మతాడు. ఇక ఓ పరిశాన్ ఊ అంటే చాలు వాళ్ళని బస్సులలో వేసుకోవాలి, మూడ కూర్చుండబట్టాలి. తిట్లు వినలేక పోతుంటే దొరకబడుతున్నారు పోలీసు వాళ్ళు వచ్చి, దొరకబడుతున్నారు. కేసులు పెడతాం, మొత్తం వినదాగుండాలి, మీరు బయట పోవడానికి అడ్డం అంటే కూడా నూకి పారేసి జనాలు వెళ్ళిపోయినారు. అక్కడ ఎందుకున్నారు, ఇక్కడ ఎందుకు అన్నారు? 2.5 సంవత్సరాలు. ఇప్పుడు మాకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిరన్న, కానీ 2 సంవత్సరాలలో మళ్ళీ కేసీఆరే కావాలన్నటువంటి పిలుపులు ఎందుకు వస్తూ ఉన్నాయి? సార్ ఆగమైపోయినాం సార్, తెలంగాణ మళ్ళీ మీరున్నప్పుడు ఎట్లా ఉండనో గట్లా కావాలంటే మళ్ళీ మీరు రావాలి సార్ అన్నటువంటి ఆలోచన ఇలా పల్లెల్లోకి వచ్చింది కదా. ఇలా జరుగుతున్న విషయం చెప్తా ఉన్నాను నేను. రజతోత్సవాల ముగింపు సందర్భంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ రోల్ ఎట్లా ఉండొచ్చు అనేది డెఫినెట్ అన్న. ఏదున్నా తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ అన్న. ఇది తెలంగాణ కోసమే పనిచేస్తుంది, తెలంగాణ కోసమే నిలబడుతుంది. ఎందుకనంటే మీరు గుర్తుపెట్టండి అన్న, కేసీఆర్ కూడా తక్కువేం కాదన్న. ఇప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 14 చిన్న రాష్ట్రాలు ఏర్పడాయి అన్న. 14 చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయి స్వతంత్రం అనంతరం. 14 రాష్ట్రాలు ఏర్పడితే ఆ రాష్ట్రాల కోసం పనిచేసిన ఏ ఒక్కరు కూడా సీఎం కాలే. మీరు గుర్తుపెట్టుకోండి. అది రాగానే కాంగ్రెస్ వాళ్ళు, ఇంకోలో కొట్లాడే వాళ్ళు, శిబు సోరెన్ కూడా కాలే కదా. కానీ తెలంగాణలో మాత్రమే కొట్లాడినటువంటి కేసీఆర్కే తెలంగాణ ముఖ్యమంత్రిగా చేశారు. ఎందుకంటే నువ్వైతేనే బాగు చేస్తావు సార్ అన్నటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది. అంత గౌరవం ఇచ్చారు. తెలంగాణకు ఇప్పుడు కూడా సార్ను ఆ ప్రేమలతో పిలుచుకుంటారు. ఇలా అది ఉన్నది కేసీఆర్కు తప్ప ఎవరికి ఉంటుంది ఈ తపన? మీరు చెప్పండి. ఇలా దుఃఖం ఎండిపోయింది. ఎన్ని అబద్ధాలు అనంటే కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని మళ్ళీ ఎట్లా రిపేర్ చేస్తారా భయ్? నువ్వే నాకు చెప్పు, ఎన్ని అబద్ధాలు అన్నా? కాబట్టి ఇవన్నీ అబద్ధాలని జనాలు తెలుసుకున్నారు కదా. ఎన్నెన్నో చెప్పారు, ఎన్నెన్నో చేశారు. సార్ ఎవరితో కాదు సార్ అన్న. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ దుఃఖమైనా ఆ మంచి అయినా కేసీఆర్కు ఉన్నటువంటి ఆరాటం రేవంత్ రెడ్డికి ఎందుకుంటుంది? తెలంగాణ మీద తుపాకి పెట్టినోనికి ఎందుకుంటుంది అన్న? ఆయన నీకు మీద ఇప్పుడు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ మీద కూడా లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి 2017లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి పిసిసి అధ్యక్షుడు అయిండు. ఎమ్మెల్యేదేమో టీడీపీ రాజీనామా చేయలే. మీరు గుర్తుపెట్టుకోండి, రాజీనామా చేయలే. టీడీపీ ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండా కాంగ్రెస్ ప్రదేశ్ పార్టీ అధ్యక్షునిగా అయినాడు రేవంత్ రెడ్డి. ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా ఏముంటుంది, చంద్రబాబు ఏది చెప్తే గదే అమలు అవుతుంది. ఆయన ఇప్పుడు కూడా ఆయన ఏంటంటే మనిషి కాంగ్రెస్ కండువా, మనసు మాత్రం చంద్రబాబు నాయుడుది. చూస్తలేమా? ఇలా తెలంగాణ మీద ఎవరైనా మాట్లాడుతున్నాడు అన్న మాట మాట్లాడతాడా? కాబట్టి నేను ఏమంటే ప్రజలు కూడా అది గ్రహించిరన్న. ఇడు మనోడు కాదురా భయ్, ఇడు మనోడు కాదు. ఏదో చెప్పినాము, ఒకసారి విన్నాం. ఎవరైనా డెఫినెట్గా ఇలా జనము అరే దీన్ని మేము కొంత మిస్టేక్ చేసినాం, దీన్ని సరిదిద్దుకోవాలన్న ఆలోచన కేసీఆర్ గారు ఎట్లయితే ఉన్నారో తెలంగాణ ప్రజలు కూడా గట్లనే ఉన్నారు. ఒకసారి పొరపాటు జరిగింది, అనవసరంగా చేసినాం, ఏం తక్కువ చేసిండు సార్, మాకు లగ్గాలైతే ₹1,00,000 ఇచ్చినాడు, వీడి ఇంట్లో పిన్నిగల తులం బంగారం అంటే ఆయనతో మోసపోయినాము. సారు 2,000 ఇచ్చిండు, 4,000 అంటే ఇచ్చిండ్రు, 4,000 ఇస్తామంటే మోసపోయినాము. ఆయన 5 లక్షలు చచ్చిపోతే రైతుకి ఇచ్చినాడు. రైతుకు 5 ఎకరాలకు ఎకరానికి 5,000 ఇస్తాడు. ఇటు 3 పంటలకు మనిషికి 15,000 ఇస్తాడు. మోసపోయినాం బిడ్డ, గోసపడుతున్నాం. మనిషిని కదా బిడ్డ, ఆశపడ్డాం. ఈ ఆశలు పాడుగాను, ఇది ఏమొద్దు బిడ్డ, మళ్ళీ మాకు గైననే కావాలి అని మాట ఇలా ప్రతి పల్లెలో ఎక్కడ పోయినా ఇదే. మీరు చూస్తున్నారు కదా,
నేను ఎందుకనంటే ఆ గౌరవము ఆ ప్రేమలు కేసీఆర్ మీద ఉన్నాయి 100% రేపు జరగబోయే రజతోత్సవాలు కూడా మేము ఏమేదైతే చేసుకున్నామో అవన్నిటిని కూడా సవరించుకుంటాం. ఫ్యూచర్ తెలంగాణ ప్రజలను ఎట్లా కాపాడుకోవాలన్నటువంటి మార్గదర్శకత్వం కూడా రేపు జరగబోయే మీటింగ్లో కేసీఆర్ గారు నిర్దేశిస్తారు. దాన్ని నిర్దేశించిన సారం మళ్ళీ ప్రజలకు వెళ్తాం.